శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్న మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నాకు ఫోన్ చేస్తూ నా చేత జాతకాలు చెప్పించుకున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇప్పుడు జూన్ 29 నుంచి జూలై 5వ తారీఖు వరకు కూడా ఆ వారం రోజులు గ్రహాల ప్రభావం తెలుసుకుందామండి. దానికంటే ముందర నా పేరు వాడరేవ్ ఆదినారాయణరావు శర్మ. నేను ACMA అండి, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్. నేను CA అలాగో ICW కూడా అంతే, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్. ACMA అంటారు, అసోసియేట్ మెంబర్షిప్ కూడా ఉంది. అంతేకాకుండా నేను MA ఆస్ట్రాలజీ కూడా చేశానండి. నేను ఫస్ట్ స్టార్టింగ్లో 2000లో చేశాను, 2001 అప్పుడు చేశాను అనుకోండి. సరే, ఏదేమైనా అవన్నీ పక్కకు పెడితే ముఖ్యంగా నేను నా ఫోన్ నెంబర్ గురించి చెప్తాను ఒకసారి. నా ఫోన్ నెంబర్ అండి, సెల్ నెంబరు 7075389589, 7075389589. మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే, లేదా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాటి గురించి, అయితే మంచి మంచి ముహూర్తాలు పెట్టించుకోవాలన్నా మీరు నేను మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించండి. సందర్శించడం కష్టం అండి, సంప్రదిస్తే మేము తప్పకుండా నేను పరిష్కార మార్గాలు అవన్నీ సూచిస్తాను. అంతేకాకుండా నా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధనుర్రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. గురుడే మీ రాశిని చూడడం వల్ల సర్వదా శ్రేయస్కరంగా, ఆనందకరంగా, అభివృద్ధికరంగా మీరు ఉండి తీరుతారు. పైగా మీ సెకండ్ హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడు కాబట్టి విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు 100% ఉన్నాయి. అంటే పాలు కాదండి, సరదాగా చెప్తుంటే బలమైన కాన్ఫిడెంట్గా ఉన్నాను కాబట్టి మీకు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు శనీశ్వరుడు ఇచ్చాడు. పైగా రాహు ప్రభావం కూడా మీరు బాహువులు మెక్కించి రాహు తిప్పుతాడు కాబట్టి దగ్గర ప్రాంత ప్రయాణాలు, షార్ట్ జర్నీస్, ఎక్కువగా మీ తోబుట్టులు కలవడాలు, వాహనాలు కొనుక్కోవడాలు, ఇవన్నీ మీకు జరుగుతాయండి. కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి, అభివృద్ధికరంగా ఉంటుంది. రాహు సామాన్యమైన వాడు కాదు, ఆయన చాలా శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుండదండి. పైగా ఇంకోటి ఏంటంటే, అందరికీ కాదండి బాగుండదంటే, అందరికీనా అలా కాదు, కొంతమందికి వాళ్ళ జాతకాల రీత్యా తల్లిగారికి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావడము, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, మెడిసిన్స్ వాడడం జరుగుతుంది. మెడిసిన్స్ వాడి తగ్గుతుంది. అలాగే 4th భావంలో కొంత రాహు శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి చదువు విషయంలో ఆటంకాలు మాత్రం ఖచ్చితంగా కలిగిస్తాడండి. ఎంత స్పీడ్గా ఉన్నా అంత స్పీడ్ తగ్గిపోతుంటుంది, మీకు రాణించదు. అలాగే కొంతమందికి రైతులు ఉన్నారు, పంటలు పొలాలు ఉంటాయి కదా, వాళ్ళకి డబ్బులు సకాలంలో రాక వాళ్ళకి ఆనందకరంగా మాత్రం ఏమాత్రం ఉండలేరు. మీ రాశి వారికి అంటే ధనుర్రాశి వారికి 6వ స్థానంలో శుక్రుడు అంత ఆనందదాయకం మాత్రం కాదండి. ఎందుకంటే శుక్రుడు 6వ భావంలో శుక్రుడు మంచివాడు కాదు. చెడు ఆలోచనలు, చెడు స్వభావము, చెడు యొక్క ప్రవర్తన ఉండడానికి కొంతమంది వాళ్ళ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది. ఏదైనా 7వ స్థానంలో రవి ఒక్కడు తప్పుండోయి గురుడు ఉన్నాడు, అదే అదృష్టం. రవిగులు ఉండడం వల్ల భార్యాభర్తల అనురాగం బాగుంటుంది, వివాహాలు చేసుకుంటారు, కొత్త కొత్త సంబంధాలు కుదురుతాయి, వివాహ వేడుకల్లో మీరు పాల్గొంటారు. చాలా బాగుందండి, అందులో డౌటే లేదు. మీ వ్యాపార అభివృద్ధి కూడా చాలా బాగుంటుంది, వ్యాపార విస్తరణ కూడా చేసుకుంటారు మీరు. అలాగే బుధుడు అష్టమంలో ఉన్నాడు. అష్టమ బుధుడు ఉంటే విదేశాల్లో సెటిల్ అయిపోతారు. తర్వాత శ్రీమన్నారాయణ విష్ణుమూర్తిని కొలిస్తే మరింత అభివృద్ధికరంగా బ్రహ్మాండంగా ఉంటుంది. విదేశాల్లో సెటిల్ అయిపోవడము, విదేశాల నుంచి కరెన్సీ రావడము, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడము, దీర్ఘాయుర్దాయానికి కలగడానికి కారణం బుధుడే. బుధుడు అష్టమ స్థానంలో ఉన్నాడంటే మీరు దీర్ఘాయుర్దాయం ఉన్నట్టే చూసుకోండి. అంతేకాదండి, మీకు భాగ్యస్థానంలో కుజుడితో కలిసి కేతుతో కలిసి చంద్రుడు, చంద్రమంగళ యోగం 30 తారీఖు 1st తారీఖు అవుతుంటే కేతు ప్రభావం వల్ల జనరల్గా ఏంటంటే మీ వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుందండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి భూములు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి వాహనాలు, అలాగే అపార్ట్మెంట్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. భాగ్యస్థానం కదండి, దూర ప్రాంతాలు వెళ్ళడం, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇచ్చే విదేశాలు సెటిల్ అయిపోతూ ఉంటారు కొంతమంది. అంతేకాకుండా మీరు కూడా చాలా మంచి యోగవంతులుగా ఉంటారండి, మీరు అదృష్టవంతులుగా ఉంటారు, తీర్థయాత్రలు బాగా చేస్తుంటారు. కానీ ప్రొఫెషనల్గా థ్రిల్లింగ్ ఉండదు మీకు. అబ్బా మనం పని చేయాలా అని అన్నట్టుగా ఉంటారన్నమాట. మరి పని చేయక తప్పదు కదండి, చేయాలిగా. ఎంత పని చేస్తే, ఎంత కష్టపడి పని చేస్తే అంత అభివృద్ధి ఉంటుంది. మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి, మమ్మల్ని నమ్మద్దు.
బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. మమ్మల్ని నమ్మండి. కానీ మేము చెప్తూ ఉంటాం, ఉదాహరణ అదే కొన్ని చెప్తూ ఉంటాం, ఆచరిస్తూ ఉందాం. భయపడాల్సిన అవసరం ఏం లేదు ఇందులో. ఏదైనా మీ రాశి వారికి 11వ భావాన్ని గురుడు చూడడం వల్ల చక్కటి సంపదలు అద్భుతంగా ఉంటాయండి. సంపదలు ఉండడము, వ్యాపార అభివృద్ధి ఉంటుంది, భాగ్యస్థానము, లాభస్థానం పర్ఫెక్ట్గా బాగున్నాయి. కాకపోతే అంటే మీకు రాజ్యస్థానం అంటే ప్రొఫెషనల్ దీంట్లో అంటే వృత్తిరీత్యా కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కొంచెం చాలా కష్టపడి మీరు పనిచేయాల్సిందే. తర్వాత అండి ఇంకా చెప్పాలి, మర్చిపోయాను, అసలు చెప్పడం విషయం మర్చిపోయాను. రాహుకేతుల మధ్యలో ప్లానెట్ పొజిషన్ ఉన్నాయి. అదొకటి ఇబ్బందికరమైన వాతావరణం కదండి. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి దెబ్బ కొడుతూ ఉంటుంది. అలాగే రాహు ప్రభావం వల్ల మరి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి కదా. మరి రాహు చాలా ఎందుకంటే అమ్మవారికి పూజలు చేసుకోవాలి కదా, అలాగే గణపతి ఆరాధన చేసుకుంటూ ఉండాల్సిందే కదా మనం. అలాగా మనం చేసుకోవడం ఒకటి చాలా మంచి చేస్తారండి. లేకపోతే రాహుకేతుల మధ్యలో సర్పదోషం, సర్వ్యకాల సర్పదోషంలో ఉండిపోయాం మనం. సో అదొక చిన్న ఇబ్బందికరమైన వాతావరణం అండి. కాబట్టి మీకు తెలుసు, పౌర్ణమి పూట, అమావాస్య పూట మనం చాలా గుళ్ళల్లో మనకి అమ్మవారి యొక్క చండీ హోమాలు, కుంకుమ పూజలు అవి చేస్తుంటారు కదా. అది శుక్రవారం అమ్మవారికి నిమ్మకాయల దండ కూడా సమర్పిస్తారు ఉండోయి గుళ్ళలో. అది పవర్ ఉంటుంది. సో అలాగే మనకి ఏది వీలుంటే అది చేసుకుంటూ ఉంటే అన్ని రంగాలను మనం ముందు ఉంటామండి. ముఖ్యంగా మీరు వ్యాపార రంగంలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అలాగే సంతాన విషయంలో కూడా బాగా మంచి అభివృద్ధికరంగా మీకు బాగా ఉంటుంది. కుజదోషం ఉండదు. కుజుడి వలన దోషాలు కూడా అంటే సర్పకాల దోషం ఉంది కాబట్టి ఆ దోషాలు కూడా చాలా మటుకు పరిహారం అయి తీరుతాయి. మేషరాశి నుంచి మీనరాశి వరకు వారికి అందరికీ కూడా పరిష్కార మార్గాలు అంటాం కదండి, రెమెడీస్ అంటాం కదా. అసలు ఏం చేసుకుంటే ఈ నెల మొత్తం కూడా జూన్ ఎండింగ్ అనమాట, జూలై నెలలో ఈ వారం రోజులు మనం ఎలా ఉంటాం, మన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది, మన వ్యాపారాలు ఎలా ఉంటాయి, మన పిల్లలు ఎలా ఉంటారు, ఇవన్నీ తెలుసుకుందామండి. జనరల్గా ఈ ప్లానెట్స్ అన్నీ కూడా, గ్రహాలన్నీ కూడా తమ బాగా అంటే వాళ్ళు రాహుకేతుల మధ్యలో అంటే ఉండిపోవడం వల్ల వాడు స్వతంత్రించి విపరీతమైన రాజయోగాలు కొంతమంది కొన్ని గ్రహాలు ఇవ్వలేకపోతుంటారు. ఈ రాహుకేతుల మధ్యలో ఉండిపోవడం వల్ల సర్పదోషం ఏర్పడిపోయింది. ఇంతకుముందు కుజుడు కూడా ఉండిపోవడం వల్ల కుజుడు కూడా సర్పదోషం ఏర్పడిపోయింది. కానీ కుజుడితో కలిసి ఉండడం వల్ల, కేతువు కూడా ఉండడం వల్ల, కేతువుతో కలిసిన రాహుకేతులు ఉండడం వల్ల సవ్యకాల సర్పదోషం ఏర్పడిపోయింది. అయితే ఏంటయ్యా అంటే ఏం లేదండి, మనం ఈ భావాలను తప్పించంటే, ఈ భావం సర్పదోషాన్ని తప్పించుకోవాలంటే మెయిన్ ఏంటంటే కాళహస్తి వెళ్ళి మనం పూజ చేసుకోవడమే. అది ఒకవేళ లేదనుకోండి, మనం అవకాశం ఉండదు, రాహుకేతులు అక్కడ చేయించుకోలేము. మన ఊళ్ళోనే మంగళవారం అమ్మవారిని పూజించినా అది కుదరదండి మనకి. మనం అమావాస్య పూట కానీ పౌర్ణమి పూట కానీ చాలామంది అమ్మవారి గుళ్ళల్లోనే పూజలు చేస్తారు, హోమాలు చేస్తారుంటాయి. అలా చేయించుకోవడం వల్ల మంచి రాజయోగం కలుగుతుంది. అంటే రాహుకేతులలో వచ్చే దోషాలు పరిహారం అయిపోతూ ఉంటాయి. అది గొప్ప అదృష్టం ఉండేది. ఆంజనేయ స్వామి కూడా పూజ చేస్తుంటారండి, హోమాలు కూడా చేస్తుంటారు చాలా గుళ్ళలో. అది చేయించుకున్నా సరే అద్భుతం వల్ల శని వల్ల వచ్చే దోషాలు బ్రహ్మాండ పరిహారం అయిపోతూ ఉంటాయి. కేతు ఏంటి అప్పుడు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఆయన మంచి వాటికి కూడా చిన్న ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఎవరైతే గణపతి ఆరాధన చేసి సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేస్తూ ఉంటారో, అంటే పౌర్ణమి పూట కుదరపోయింది, వినాయకుడికి మనం దండ పెట్టుకోలేము, పౌర్ణమి పూట పైగా పౌర్ణమి తర్వాత రోజు వచ్చే చవితి పూట అందాం, పౌర్ణమి చవితి సంకటహర చతుర్థి అంటాం. ఆ రోజు గరిక స్వామివారికి సమర్పించిన మల్లె పువ్వులు వినాయకుడితో సమర్పిస్తే వాళ్ళు అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పి అంటారు, సందేహం లేదు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకున్న ముఖ్యంగా శివుడికి మల్లె పువ్వులతోటి, అలాగే తులసి దళాలతోటి, మారేడు దళాలతోటి ఎవరు పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో స్థిరమైన లక్ష్మి ఉండడమే కాకుండా సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంటారు అని తెలుస్తోంది. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన చాలా ఇంపార్టెంట్. కలియుగంలో పూజించవలసిన దేవుడు ఎవరంటే వినాయకుడు, అమ్మవారు, అలాగే వెంకటేశ్వర స్వామియే. వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవడం వల్ల, ఆయన గుడి దగ్గర ధ్వజస్తంభం దగ్గర అఖండ దీపారాధన చేసుకోవడం వల్ల, స్వామివారికి తులసి మాల సమర్పించడం వల్ల, తులసి దళాలతో పూజ చేయడం వల్ల, స్వామివారికి మంచి అద్భుతమైన మల్లెపూలతో పూజ చేయడం వల్ల, మల్లెపూల దండ సమర్పించడం వలన, మారేడు దళాలతో కూడా పూజ చేయడం వల్ల స్థిరమైన లక్ష్మి ఇంట్లో ఉండడమే కాకుండా స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు ఉండి తీరుతాయన్నది సందేహం లేదు. సో ఆ విధంగా 12 రాశుల వాళ్ళకి మనం మనకి తహా తగ్గట్టుగా మనకి భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా స్వీకరిస్తూ మనకి ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడికి పూజ చేసుకుంటూ నిమగ్నమైపోయి భక్తి శ్రద్ధలతో చేస్తే ఆ పూజ ఫలిస్తుంది. ఈ విధంగా
మీ అన్ని రాసుల వాళ్ళకి చాలా బాగుండాలని, అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉండాలని, ప్రతి శుభ విషయాలు వాటంతట అవే కలిసి వచ్చి మీరు ఆనందప్రదంగా ఉండాలని, ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.